మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా వైజాగ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించడం, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రావడం, వైజాగ్లో ఆయన చేసినటువంటి కామెంట్లు, ఇక్కడ సభ చూస్తూ ఉంటే నేను తెలంగాణలో నా కార్యకర్తలతో నేను సభ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఆంధ్రాకి వస్తున్నప్పుడు ఎందుకు మీరు అనవసరంగా అక్కడికి వెళ్తున్నారని చెప్పి మా వాళ్ళు చాలామంది అడిగారు నన్ను. మనకున్న పరువు పోతుంది, ఇప్పుడు ఆంధ్రాకి పోతే అక్కడ ప్రజలు రారు, మన పరువు మనం తీసుకున్న తప్ప ఉపయోగం లేదన్నటువంటి కామెంట్లు చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా షర్మిలమ్మ సీఎం అవడం ఖాయం, సీఎం అయ్యేంత వరకు ఏ రాత్రి అయినా సరే, ఏ పగలైనా సరే, ఏ టైంలో అయినా సరే, ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నేను తోడుగా ఉంటా, సీఎం కుర్చీలో కూర్చునేంత వరకు నా సహకారం ఉంటుంది అనే కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతాభావంతో, ఎందుకంటే డీకే శివకుమార్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి రేవంత్ రెడ్డి గారిని ప్రతిష్ఠించేదాకా ఆయన కష్టపడిన దానికి అదే కామెంట్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలమ్మ గారి విషయంలో మాట్లాడవచ్చు. బట్ ఓవరాల్గా కాంగ్రెస్ నిజంగా రాష్ట్రానికి చేసింది, ఎందుకంటే తెలంగాణ కాంక్షని కాంగ్రెస్ నిర్వర్తించింది కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గుండెల్లోనే ఉంచుకున్నారు, ఎందుకంటే సోనియమ్మని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కర్లేని పని తెలుగు కాంగ్రెస్ ఎప్పుడైతే చేసిందో దాని మీద ఖచ్చితంగా వివక్షకు గురవుతున్న కాంగ్రెస్. దాంట్లో మీరు ఏం చేసినా అక్కడ ఎత్తిలే ప్రసక్తే లేదు. రెండోది, సమైక్య రాష్ట్రంలో సాధించుకున్న ఒక రత్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాని మీద మీరు కార్యాచరణ ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మా రాష్ట్రానికి సంఘీభావం ప్రకటిస్తూ అక్కడికి వెళ్ళడం నిజంగా హర్షించవలసిన విషయం. మూడోది, సంయుక్త కార్యాచరణ కాంగ్రెస్ పరంగా దాన్ని పరిరక్షించడానికి మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఆనాడు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దేశంలో లాభభూయిష్టమైన కంపెనీలు కాకుండా నష్టాల ఊబిలో ఉన్న కంపెనీలు డిజిన్వెస్ట్మెంట్ అంటే ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎల్ఐసి లాంటి వాటిని కూడా డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో తీసుకొచ్చి లాభాల బాటలో ఉన్నది. ఎక్స్పాన్షన్ కోసం నష్టాల కింద ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని క్రియేట్ చేసిన స్టీల్ ప్లాంట్ని నేను ఎన్నోసార్లు చెప్పా, దాన్ని కూడా వాళ్ళ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో తీసుకొచ్చి అమ్మేద్దాం అన్న దగ్గర వాళ్ళ రాష్ట్రాల మీద మీరు బ్లేమ్లు వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడట, ఇవన్నీ ప్రజల్ని మెస్మరైజ్ చేయడానికి మాటలు చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మీరే డిసైడ్ చేసిన 100 నెంబర్ల డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో ఈ నెంబర్ ఎప్పుడు వస్తుంది అన్నదానికి బిక్కులు ఆడుకుంటూనే ఉన్నాం. కానీ ఈ 8-6 సంవత్సరాలలో రానందుకు ఎవరి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటే ఎలక్షన్ నేపథ్యంలో దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నారు. బట్ దీని మీద ఒక స్ట్రాటజికల్గా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తొలగిస్తామన్న మాట మాత్రం వాళ్ళు చెప్పరు, అది చెప్పని చెప్తున్నారు. చాలా బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా కన్విన్స్ చేస్తాం, ఒకవేళ మాతో ప్రభుత్వానికి అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే వన్ ఆఫ్ ది దగ్గర సాలన 890 కోట్లు 1000 కోట్ల దగ్గర దానికి ట్యాక్స్ కడుతుంది, రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జిఎస్టీలు వీటిలన్నిటి నుంచి పరిరక్షించుకుంటూ ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా ఆదాయం వస్తే ప్రజలను ఎలా పరిరక్షిస్తామని నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనలో ఇదే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తుంది కదా. సో అంచేత ఎప్పుడైతే ఒక రాష్ట్రానికి ఆదాయ వనరులుగా ఉన్న వాటిని కూడా స్టేట్ అండ్ సెంట్రల్ దాని మీద డివిడెండ్ రూపంలో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 34,000 కోట్ల పైసలకి డివిడెండ్ రూపంలో ఎప్పుడో చెల్లించేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈవెన్ ఆఫ్టర్ వీఆర్ స్టిల్ ప్లేయింగ్ డివిడెండ్స్ టు ద రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. బట్ అయినా సరే దానికి కన్సిడరేషన్స్ ఇవ్వట్లేదు. ఆ మాటకు వస్తే ఎల్ఐసికి కూడా అదే పని చేశారు కదా. ఓవరాల్గా ఈ ప్రభుత్వ కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదో బీజేపీ అంటే కొత్త అబ్రివేషన్ బాబు జగన్ పవన్ అని, ఓవరాల్గా రాష్ట్రంలో మీరు నేషనల్ పార్టీ కాబట్టి గెలిచారు కాబట్టి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కదా. వాళ్ళ యొక్క మోనార్కిజంని ఎవరు ఖండించలేకపోతున్నారు. సో మీరు కూడా పోరాటం ఎంత చేశారో అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు రాహుల్ గాంధీ గారి ప్రణాళిక తెగించి పాదయాత్రలు చేసుకుంటూ ఆయన ఏదో మళ్ళీ రీవ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటిదాకా ఎక్కడ ఉన్నారు మీరు? అచేతన స్థితిలో ఉన్న కాంగ్రెస్ని చేతన స్థితిలోకి తీసుకురావడానికి మొదలైంది కర్ణాటక నుంచి, తర్వాత తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఏం చేయడం తప్పు కాదు. కానీ అక్కడ సామర్థ్యం, రాష్ట్రానికి జరిగిన వివక్ష నష్టం పూరించలేంది. మీ పంచనున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు చేసిన దాష్టికానికి నిస్సహాయ స్థితికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ని ఏ చేతన స్థితిలోకి తీసుకురావడానికి ఏ క్షమాపణలు కూడా సరిపోవని చెప్తుంటే కూడా వాళ్ళు మేము వస్తే ఇచ్చేస్తాం, మేము వస్తే అంటే 10 సంవత్సరాలు వెనుకబడతానికి గురైన కనీసం డ్రాఫ్ట్ బిల్ కూడా ఆ దిగ్విజయ్ సింగ్ లెటోడు, జయరాం రమేష్ లెటోడు వాళ్ళు ఊరికే కాళ్ళట్టుకుని చేతులట్టుకుని గడ్డలట్టుకుని రాష్ట్రాన్ని విభజించి మీ వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళని మూసుకుని కూర్చోబెట్టాడు కదా. మరి డ్రాఫ్ట్ బిల్లో పనికొచ్చిన అవసరాలు ఎందుకు పెట్టలేపారు? ఈ డొలతనాల గురించి మాట్లాడడానికి అందరూ రెడీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక సాధన సమితులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట సమితులు ఎంతోమంది నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సో వీళ్ళ యొక్క అవుట్కమ్లో వీళ్ళ దగ్గర ఏవి క్లారిటీ లేకుండా వాళ్ళ రాజకీయ ఉనికిల్ని ఎవరెవరో మీ దగ్గర వాళ్ళ ఖాళీగా ఉన్న వాళ్ళు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వగానే వాళ్ళని పరిరక్షించుకోవడానికి, వాళ్ళ ముఖ్యమంత్రులు ప్రతిష్ఠించుకోవడానికి మాత్రమే చెప్తున్న ఒక రాజకీయ విన్యాసాల కింద వీటిని పరిగణలోకి తీసుకోవాలి తప్ప
అంతకన్నా ఊడబడిచింది ఉద్ధరించింది ఏమీ లేదు. ఇక్కడ తెలంగాణలో 100 రోజుల పాలన చూసుకుంటే కూడా 100 రోజుల పాలనలోనే మోడీ గారు తెలంగాణకు వస్తే తెలంగాణ సభలో ఆయన సభలో ఈయన కూడా కూర్చొని పెద్దన్న పాత్రలో మీరున్నారు, రాష్ట్రానికి న్యాయం చేయాలి, రాష్ట్ర పరిరక్షణ కోసం మీతో కలిసి జర్నీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ రెండు వ్యతిరేక పార్టీలు ఇండు కూడా మళ్ళీ అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో ఉండరా? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో ఆయన కూడా సఖ్యతగా ఉంటే తప్ప దానికి మాత్రం వాళ్ళిద్దరూ బీజేపీతో కుమ్మక్కైనట్టు, వీళ్ళు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయినట్టు. అదే చెప్తున్నాను నేను. దీన్ని చేస్తే ఏదో అంటారు కదా, ఏది చేసేది సంవత్సరం మిగిలిన అందరిది వేరని. అలాంటి అలవాటు పడి ఒక కేంద్రంలో ఉన్న గవర్నమెంట్తో ఎవరైనా సరే, ముఖ్యంగా రీజనల్ పార్టీలు కానీ ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా జహాపన రాజకీయాలే చేయవలసి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ. సిద్ధరామయ్య గారు నేను లబోదివ్వమని మొత్తుకోలేదు. అంతే కదా. జిఎస్టీ బకాయిల్లో 10% గండి పడుతుంది ప్రతిసారి. అండ్ సేమ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మన బడ్జెట్ సమావేశంలో చెప్పారు కదా 64,000 కోట్లు మనకు రావాలని. ఎవరు ఊరుకున్నారు? స్టాలిన్ గారు ఊరుకున్నారా? నెక్స్ట్ విజయన్ గారు ఊరుకున్నారా? కేరళ ముఖ్యమంత్రి. సో అందరి గలాలో ఒకటే కదా, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఈ మనకి రెజల్యూషన్ ఫండ్స్ పర్ఫెక్ట్ గా రావట్లేదనే కదా అందరూ ఆక్రందన. సో ఎవరు అతీతం కాదు కదా. ఓవరాల్ గా పోరాట దగ్గర పోరాడతారు, ఆరాటపడి దగ్గర ఆరాటపడతారు. ఎవరి పని ఎవరు చేతనైందో వాళ్ళు చేసుకుని ముందుకెళ్ళే ప్రభుత్వాలు నడిపించుకునే ఉదంతం ఉంది. కానీ ఫెడరల్ సిస్టమ్ అని పేరు పెట్టి ఈ జిఎస్టీలు అనేది మన రాష్ట్ర ఖజానా నుంచి కొల్లగొట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఏదాన్ని పెట్టుకున్న దగ్గర నుంచి దాని బాధలు దానికి ఉన్నాయి, దాని కష్టాలు దానికి ఉన్నాయి, దాని సుఖాలు దానికి ఉన్నాయి. ఓవరాల్ గా సుఖపడి దగ్గర కష్టాన్ని కోరి తెచ్చుకున్నారు. ఆదాయ వనరులు లేని దగ్గర రాష్ట్రం వెనకబడతానండి ఎదుర్కోవడానికి ఏం చేస్తుంది ముఖ్యమంత్రి? రాజశేఖర రెడ్డికి నిజమైన వారసులు ఎవరనే దాంట్లో షర్మిలమ్మే వారసురాలు అని చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రయత్నం ఫలించిందంటారా? ఇప్పుడు వెనకటికి ఒక మాట ఉంటుందండి సార్, కాంగ్రెస్ పార్టీయే డజంట్ నో హౌ టు ఓన్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇచ్చుండి అది ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లమే లేకపోయింది కదా. వాళ్ళు ఇవాళ వారసుల దగ్గర నుంచి అంటే వీళ్ళు తప్ప ఇంకో దిక్కు లేదన్న విషయం కాంగ్రెస్ ఒప్పుకోకనే ఒప్పుకుంది కదా. రాజశేఖర రెడ్డి గారు అనంతరం వాళ్ళు కొడుకో కూతురు ఉంటేనే కానీ వాళ్ళు ఇతరులేరన్న విషయం ఆంధ్రప్రదేశ్లో తేడతల్లో అయింది. ఇంకా కాలేజీ కూడా తీసుకుని ఆ షర్మిలమ్మని మళ్ళీ విలీనం చేయబట్టే కదా. ఓవరాల్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేకపోతే కాంగ్రెస్కి దిక్కు దివానం లేదన్న విషయం ఇక్కడ తెలంగాణలో కూడా షర్మిలమ్మ ఎప్పుడైతే పార్టీ విలీనం చేసిన తర్వాతే ఆ ఓటు బ్యాంక్ చీలకుండా, ఎందుకంటే 20 స్థానాల దగ్గర ముక్కుతూ ములుగుతూ గెలిచింది కాంగ్రెస్. ఆవిడ బీఫామ్లు రాను నిలబెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటే అప్పుడు 1,200 ఓట్లు పడవు ఇక్కడ. అది చాలు కదా ఆవిడకి డ్యామేజ్ చేయడానికి. అది కాకుండా పరిరక్షించబట్టే కదా. అంటే ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆచ్ఛేదం లేకపోతే కాంగ్రెస్కి దిక్కు లేదని ఇంకోసారి ప్రూవ్ అయింది. అంచేత మహనీయుడు కుటుంబ రిప్రజెంటేటివ్గా షర్మిలమ్మ వచ్చి కనీసం ఇవాళ దైన్యాతి దేని స్థితిలో ఉన్న 2% ఓటు బ్యాంక్ని ఇంకెంత పెంచడానికి ఉపయోగపడుతుందో చూడడమే. అంతకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేడం.